హైడ్రా మొదటి విడత పునరుద్ధరిస్తున్నటువంటి 6 చెరువులు ఒకదాని తర్వాత ఒకటిగా ప్రారంభమవుతున్నాయి. కాసేపట్లో కూకట్పల్లిలోని నల్ల చెరువును సీఎం రేవంత్ రెడ్డి ప్రారంభించనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ సభా ఏర్పాట్లను హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ పరిశీలించారు. చెరువు చుట్టూ కలిదెరుగుతూ జరిగినటువంటి అభివృద్ధిని సమీక్షించారు. దాదాపు 3,000 మంది వరకు వస్తున్నారని అంచనాలతో అక్కడ భారీ ఏర్పాటు చేశారు అధికారులు. ఎటు చూసినా నివాసాలు, అలాగే వరద నీరు ఎటు వెళ్లాలో తెలియనటువంటి నిర్మాణాలు. కాంక్రీట్ జంగిల్గా మారినటువంటి ప్రాంతంలో కూకట్పల్లి నల్ల చెరువును హైడ్రా పునరుద్ధరించింది. ఆక్రమణలకు గురై మురికి కూపంగా మిగిలిపోయినటువంటి ఈ చెరువును విస్తరించింది. 2024 సెప్టెంబర్లో ఆక్రమణలు తొలగించినప్పుడు ఎన్నో అవరోధాలు ఎదురయ్యాయి. రెవెన్యూ, గ్రామ రికార్డులు, చెరువుకు సంబంధించిన సమాచారంతో ఆక్రమణలను తొలగించే పనిని హైడ్రా చేపట్టింది. ఇక FTL పరిధిలో నిర్మించినటువంటి 16 వ్యాపార షెడ్లను కూడా హైడ్రా తొలగించింది. చెరువులో పోసిన నిర్మాణ వ్యర్థాలతో పాటు దశాబ్దాలుగా పేరుకుపోయిన పూడికను పూర్తిగా తొలగించడమే కాకుండా దాదాపు 3 మీటర్ల వరకు మట్టిని తొలగించింది. ఇలా 2.5 లక్షల క్యూబిక్ మీటర్ల పూడికను తొలగించారు అధికారులు. అప్పుడు కానీ దుర్గంధం దూరమవ్వలేదు. ఆక్రమణలు తొలగించడంతో 16 ఎకరాలున్నటువంటి చెరువు 30 ఎకరాలకు విస్తరించుకుంది. ఒకప్పుడు ఎలా ఉండేది, నేడు ఎలా అభివృద్ధి చెందింది అనేది చూడాలనుకుంటే కూకట్పల్లి నల్ల చెరువును సందర్శించాల్సిందే అన్నట్టు మారింది. నల్ల చెరువులోకి 8 ఇన్నెట్ల ద్వారా వరద నీరు చేరేలా ఏర్పాటు చేశారు. అయితే చెరువు నిండితే సులభంగా వెళ్లేందుకు గతంలో ఉన్నటువంటి అవుట్లెట్లను అభివృద్ధి చేశారు. మురుగునీరు కలవకుండా కాలువ డివైడ్ పనులను కూడా పూర్తయ్యాయి. చెరువులో జీవ వైవిధ్యం ఉండేలా ఐలాండ్స్ నిర్మించారు. అక్కడ నివాసం ఉన్న వాళ్లే ఆశ్చర్యపోయేలా కూకట్పల్లి నల్ల చెరువు తయారైంది. బోటు షికారుకు చిరునామా అయ్యింది. ఎన్నో ప్రయాసల్లో, ఎన్ని ఎదురుదెబ్బలో, మరెన్నో విమర్శల్లో వీటన్నిటిని కూడా తట్టుకొని పనిచేసిన హైడ్రా కష్టానికి ఫలితం దక్కింది. హైడ్రా పనితనానికి నిదర్శనంగా నిలిచింది. చెరువు అభివృద్ధి పట్ల స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. 5 కిలోమీటర్ల దూరం నుండి ఈ చెరువు చెంత సేద తీరేందుకు, వాకింగ్కు, అలాగే పిల్లలను ఆడించేందుకు వస్తున్నామని సందర్శకులు చెబుతున్నారు. ఇక బోర్లు జీవం పోసుకున్నాయి. చెరువు చుట్టూ దాదాపు 1.5 కిలోమీటర్ల పాత్వే అందుబాటులోకి వచ్చింది. ఆదివారం అయితే ఇది పెద్ద పిక్నిక్ స్పాట్గా మారింది. ఆరోగ్యపరంగా మంచి సౌకర్యాలు కల్పించారు. మల్టీపర్పస్గా ఈ చెరువును తీర్చిదిద్దారు. ఆక్రమణలకు గురై చెరువు ఆనవాళ్లు కోల్పోయిన చెరువును హైడ్రా అభివృద్ధి చేయడంతో సంబరాలకు వేదికలవుతున్నాయి. ఇక్కడ కూకట్పల్లి నల్ల చెరువు ఇది ఏదైతే గనక మొత్తాన్ని పునరుద్ధరణ చేశామో దీన్ని సాయంత్రం అరౌండ్ 6:30 ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మీ అందరికీ తెలుసు 99 రోజుల ఇది ఏదైతే గనక ప్రజాపాలన అండ్ దీని ప్రణాళిక దీని ఈ ప్రోగ్రామ్ లో భాగంగా ఈ ఇనాగ్రేషన్స్ కూడా లాంచ్ చేయడం జరిగింది. నిన్న బొమ్మూరు ద్వారా కూడా చేసుకోవడం జరిగింది. ఈరోజు కూకట్పల్లి నల్ల చెరువులు కూడా చేస్తున్నాము. ఇది 14 ఎకరాలు ఉన్న చెరువు ఇప్పుడు 30 ఎకరాలకి వచ్చింది. దాదాపు ఇక్కడ కూడా అరౌండ్ 20 crores తోటి దీన్ని అద్భుతంగా తీర్చిదిద్దారు. ఇక్కడ కూకట్పల్లి నల్ల చెరువు ఇది ఏదైతే గనక మొత్తాన్ని పునరుద్ధరణ చేశామో దీన్ని సాయంత్రం అరౌండ్ 6:30 ఆ ప్రాంతంలో గౌరవ ముఖ్యమంత్రి గారు ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది. సో ఇది మనకి మీ అందరికీ